హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మ్యాగీ చీజ్ దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ. టేస్ట్ అయితే కొత్తగా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా మ్యాగీ బైట్స్ని తీసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పిల్లలకు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండి. ఇలా కొత్తగా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలా మ్యాగీని కుక్ చేసుకున్న తర్వాత మ్యాగీలోకి మసాలా పౌడర్ ఇస్తారు కదా, అది కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పల్లీ చట్నీ కోసం 1 కప్పు పల్లీలు, 1/2 కప్ పుట్నాల పప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిందండి, సారీ. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం చింతపండుని వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పలుకులు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేయాలి. ఆ తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా సగానికి తుంచి వేసుకొని వేపుకోవాలి. ఈ పోపును మన పల్లీ చట్నీలోకి తీసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దోశని వేసుకొని దోశ మీద ఇలా మ్యాగీని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన చీజ్ వేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకున్నారంటే చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. అంతేనండి, మన మ్యాగీ చీజ్ దోశ అలాగే పల్లీ చట్నీ. చాలా ఈజీ కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.